హలో అండి. ఎప్పుడు చేసేలా కాకుండా మీ ఇంట్లో గనుక ఇలా మొక్కజొన్నలు ఉంటే ఈజీగా మంచి స్నాక్ ఐటెమ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా అన్నిటిని ఒలిచేసేసి మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంటే వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇలా పల్ప్ లాగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని ఒక మీడియం సైజ్ పొటాటో తీసేసుకొని ఇలా పీల్ చేసేసుకొని మొత్తం కూడా గ్రేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేటెడ్ పొటాటోని ఇందులోకి యాడ్ చేసేసుకొని రెండిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని చాప్ చేసిన ఆనియన్స్‌ని అలానే మిర్చిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1½ స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసేసుకొని, ఒక స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలానే జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని చాలా కొంచెం బేకింగ్ సోడాని కూడా ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కంబైన్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. అండ్ ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పొటాటోలో అండ్ అలానే మొక్కజొన్నలో ఉన్న వాటరే సరిపోతుందండి. సో మొత్తం ఇలాగా పిండి మొత్తం ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా తీసేసుకొని ఒక పాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఇలా ఒత్తి పెట్టేసుకున్నామంటే ఒక్క 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా చక్కగా రోస్ట్ అయిపోతాయండి. సో ఇలాగ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకో వైపు కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి ఇంకో వైపు కూడా చక్కగా కాలిపోతాయండి. సో ఇప్పుడు వీటిని స్నాక్స్‌లా గానీ పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఇచ్చేయొచ్చు. అప్పటికప్పుడు ఈజీగా త్వరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.